సో ఇవాళ రిలీజ్ అయిన న్యూటన్స్ థర్డ్ లా సినిమా చూసిన. రీసెంట్గా వచ్చిన తెలుగు సినిమాల్లో ఒక మంచి స్క్రీన్ ప్లే అనిపించింది. అయితే ఒక నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుంచి తప్పించుకోగలడా? ఒక మనిషి చేసిన ప్రతి పనికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతమే కాదు, సైన్స్లో న్యూటన్ చెప్పిన థర్డ్ లా కూడా ఇదే. ఎవ్రీ యాక్షన్ హాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ రెండు సిద్ధాంతాలను ఒకే కథలో కలిపి తీసుకొచ్చిన సినిమానే న్యూటన్స్ థర్డ్ లా. ఈ సినిమాలో సుమంత్ అక్కినేని గారు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. అట్లాగే మెర్క్యూరీ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మనందరి ఫేవరెట్ జగపతి బాబు గారు యాక్ట్ చేశారు. ఒక మర్డర్ కేసు ముందుగా పోలీసులకు యాక్సిడెంట్లా కనిపిస్తుంది, కానీ వాసుదేవ్కు మాత్రం ఏదో తేడా అనిపిస్తుంది. చిన్న చిన్న క్లూస్, చిన్న చిన్న అనుమానాలు, చివరికి అది యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్ అని తెలుస్తుంది. అక్కడి నుండే అసలు మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు నిజాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్, మరోవైపు నిజాన్ని దాచిపెట్టేందుకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ వ్యూహాలు రచించే మెర్క్యూరీ గ్యాంగ్. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఎవరు గెలుస్తారు? నిజం బయటపడుతుందా? నేరస్తుడు తప్పించుకుంటాడా అన్నదే సినిమా. చట్టాన్ని మోసం చేయొచ్చు, సాక్ష్యాలను మాయం చేయొచ్చు, మనుషులను తప్పుదారి పట్టించవచ్చు, కానీ కర్మను మాత్రం ఎవరు మోసం చేయలేరనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. న్యూటన్స్ థర్డ్ లా కూడా చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్తుంది. అలాగే ప్రతి కర్మకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని భగవద్గీత చెప్తుంది. ఈ రెండు సిద్ధాంతాలను క్రైమ్ థ్రిల్లర్లో కలపాలని దర్శకుడు రాజేష్ ఖన్నా చేసిన ఈ ప్రయత్నం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సుమంత్ అక్కినేని, జగపతి బాబు గారులతో పాటు అవసరాల శ్రీనివాస్, రవివర్మ, త్రినాథ్ వర్మ, గౌతమ్ పండిట్ చాలా బాగా యాక్ట్ చేశారు. బేబీ అభినయనారెడ్డి చుట్టూ తిరిగే కథ, ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా కనిపిస్తాయి. ముఖ్యంగా త్రినాథ్ వర్మ తల్లి క్యారెక్టర్లో షెల్లీ ఎన్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్ను బాగా ఎలివేట్ చేస్తాయి. సినిమా టైం కూడా కేవలం 2 గంటల 18 నిమిషాలు మాత్రమే ఉండడంతో కథను ఎక్కువగా సాగదీయకుండా చెప్పడానికి ట్రై చేశారు. ఈ సినిమాకు రాజేష్ ఖన్నా డైరెక్టర్ చేశాడు. ఆయన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా బాగా తీశాడు. ఈటీవీ విన్ ప్రజెంట్స్లో మార్క్ మై వర్డ్స్ బ్యానర్పై ఈ సినిమాను హరీష్ కోహిర్కర్ ప్రొడ్యూస్ చేశారు. ఏషియన్ సురేష్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తిగా లాజిక్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ వీకెండ్ మీరు క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే న్యూటన్స్ థర్డ్ లా మీ వాచ్ లిస్ట్లో ఉండాల్సిన సినిమా.